ఆంధ్రప్రదేశ్ అలోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్స్ బిల్ రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ 2025 ద్వారా ఆంధ్రప్రదేశ్ అలోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ 2002 యొక్క సెక్షన్ 2 and 18 యొక్క షార్ట్ టైటిల్ కొన్ని నిబంధనలకు సవరణ చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ సవరణ రాష్ట్ర జాబితా మరియు ఏకకాలిక జాబితా కింద అంటే ప్రజారోగ్యం, హెల్త్ ఎడ్యుకేషన్, మెడికల్ ఎడ్యుకేషన్ కింద అధికార పరిధిలో ఉందని న్యాయశాఖ నిర్ధారించింది. గతంలో నిబంధనలు లేని సౌకర్యాలు మరియు సేవలకు కనీస ప్రమాణం నిర్దేశిస్తుంది. పారదర్శకంగా స్థాపన, రిజిస్ట్రేషన్ డేటాను పబ్లిక్ డొమైన్లో ఉంచే ఆదేశాలను కలిగి ఉంది. శిక్షణ లేని వ్యక్తులను తొలగించడం ద్వారా చట్టబద్ధమైన ఆయుష్ అభ్యాసకుల ఇమేజ్ను కాపాడుతుంది. ఇది ప్రైవేటు వైద్య సంస్థల మెరుగైన నియంత్రణ మరియు రోగుల భద్రతకు దోహదపడుతుంది. ఇదేంటంటే ఆయుష్ హెల్త్ కేర్ ఏదైతే ఉందో దాన్ని అలోపతిక్ హెల్త్ కేర్కి సమానంగా డెవలప్ చేయాలని చెప్పేసి ఆయుష్ ఏదైతే భారత ఇండియన్ మెడిసిన్ ఏదైతే ఉందో ఆ వైద్యాన్ని కూడా ప్రజలకి ఎక్కువగా అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రిజిస్ట్రేషన్ ఇవన్నీ చేశారు. ఇప్పుడు దాకా ఏంటంటే ఈ ఆయుర్వేద డాక్టర్స్ కానీ యునానీ డాక్టర్స్ కానీ ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్స్ లేకపోవడం మూలంగా క్వాలిఫైడ్ వాళ్ళతో సమానంగా ప్రతి ఊర్లో కానీ లేకపోతే ఎక్కడ పడితే అక్కడ ఈ ఆయుష్ పేరు మీద లేకపోతే యునానీ పేరు మీద చాలామంది వ్యక్తులు చేయటం జరిగేది. వీటన్నిటిని కూడా నియంత్రించి అన్ని వైద్య అవసరాలు కూడా భారతీయ వైద్యం ఏదైతే ఉందో దాన్ని ప్రజలకు అందుబాటులో వచ్చే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. ఈ యాక్ట్ని అలోపతిక్ అండ్ ఆయుష్ ప్రైవేట్ లిమిటెడ్, ఇంతకుముందు ఏంటంటే మెడికల్ కేర్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్స్ అంటే ఇంతకుముందు అలోపతిక్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్స్ అని ఉండేది. ఇప్పుడు అలోపతిక్ అండ్ ఆయుష్ ప్రైవేట్ మెడికల్ కేర్ కింద ఎస్టాబ్లిష్మెంట్ కింద పిలువబడుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఈ ఆయుష్ ట్రీట్మెంట్ని లీగల్గా గుర్తించడానికి మన అలోపతిక్ మందులతో పాటు ఈ ఆయుష్ మందులను కూడా లీగల్గా ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ఈ అమెండ్మెంట్ ఉపయోగపడుతుందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఈ కొత్తగా ఆయుష్ హాస్పిటల్ని ఏర్పాటు చేస్తానికి ఆఖరికి మెటర్నిటీ హోమ్స్ కూడా మన భారత వైద్య విధానంలో భాగంగా మెటర్నిటీ హోమ్స్ని కానివ్వండి, డిస్పెన్సరీస్ కానివ్వండి, థెరపీ సెంటర్స్ని కానివ్వండి, డయాగ్నోస్టిక్ సెంటర్స్ కానివ్వండి ఓపెన్ చేస్తానికి అంటే గుర్తింపుతో రిజిస్ట్రేషన్తో ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఇది ఏదైతే ఉందో మన టిడ్కో దీని మీద టెక్నికల్ కమిటీ రిపోర్టు